అధికార పార్టీ ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలపై అణిచివేత ధోరణి అమరావతిలో కనిపిస్తోంది. ముఖ్యంగా అధికార పార్టీ నేతలు వైసీపీ నేతలపై దాడులకు కూడా ఆగడం లేదు. తాజాగా చిత్తూరు జిల్లాలో సి రామాపురంలోని డంపింగ్ యార్డును తరలించాలని ప్రజలు ఎప్పటినుంచో అధికారులను, సర్కారును మొరపెట్టుకుంటున్నారు. ప్రజల పోరాటానికి అండగా డంపింగ్ యార్డును తరలించాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి చేస్తున్న దీక్షను పోలీసులు నేడు భగ్నం చేశారు. వైసీపీ నాయకులు, స్థానిక ప్రజలు చెవిరెడ్డిని నిర్బంధించడంపై అసహనంతో ఉన్నారు. సి రామాపురం గ్రామంలో 144 సెక్షన్ విధించారు. గత 3 రోజులుగా రామాపురంలోని డంపింగ్ యార్డును ఎత్తివేయాలని గ్రామస్తులతో కలిసి చెవిరెడ్డి రోడ్డుపైనే బైఠాయించారు. అంతేకాదు, దీనిపై నిరవధిక నిరసనకు కూడా దిగారు ఎమ్మెల్యే చెవిరెడ్డి. తాజాగా పోలీసులు చెవిరెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాదు, అక్కడ ఉన్నటువంటి చెవిరెడ్డి వర్గాన్ని, వైసీపీ మహిళా కార్యకర్తలను, వైసీపీ శ్రేణులు 50 మందిని పోలీసులు నిర్బంధించి అరెస్ట్ చేశారు. ఈ పరిణామంతో అక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. సర్కార్ అణిచివేత ధోరణిని విపక్షాలు, వైసీపీ ప్రశ్నిస్తున్నాయి. దీనిపై ఏదో ఒకటి తేల్చాలని, అంతవరకు తగ్గేదే లేదంటూ హెచ్చరిస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.